హాయ్ వీక్షకులు, మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఓం క్రిసిపీ రెసిపీస్. ఈరోజు ఐటెం గులాబీ రేకులు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రోజ్ రేకులు చేసుకుంటున్నాము. దానికి కావాల్సింది ఒక టిఫిన్ గిన్నె నిండా మైదా పిండి, బియ్యం పిండి ఒక బుడ్డ గిన్నె నిండా తీసుకుంటున్నా. ముందు మైదాపిండి తీసుకున్నాం కదా, దాంతో కొలతతోటి చక్కెర పౌడర్ చేసుకున్నాను నేను. చక్కెర పౌడర్ ఇవి వేసి మంచి ఇట్లా చెంచాతోటి కలుపుకోవాలి, కలుపుకోవాలి. కలుపుకున్నాక నీళ్ళు పోసి కూడా కలపాలి. ఇట్లా మంచి కలుపుకోవాలి. ఇక ఈ మాత్రం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకున్నాం కదా కడాయిలో. ఇట్లా ఇది రోజ్ రేకులది. ఇది ఇట్లా నూనెలో పెట్టుకొని వేడి చేసుకొని పిండిలో పెట్టుకోవాలి. మళ్ళా గరం అయింది కదా, నూనె పిండిలో పెట్టుకున్న తర్వాత సేమ్ నూనెలో వదిలేసేయాలి. అట్లా అన్నా కొద్దీ లేస్తుంది, మంచిగా కిందికి వదిలిడుస్తుంది. ఇక ఇట్లా వదిలేసేయాలి. వదిలేసినాక మర్రేసుకోవాలి. ఇట్లా మళ్ళీ ఇంకొక దానికి ఇట్లా వేడి పెట్టుకోవాలి. ఇట్లా గరం చేసుకొని మళ్ళీ ఇట్లా వదిలేసుకోవాలి. ఇక దీన్ని కూడా ఇట్లా వెనక ముందు అనుకుంటా మంచిగా కింద మీద కాల్చుకోవాలి. ఇది ఇంకా జర కాలాలి, ఎర్రగా కావాలి. ఇవి ఇట్లా ఒక్కొక్కటి తీసేసుకోవాలి. ఇవి ఇట్లా వేసుకొని దీన్ని మళ్ళీ మరేసుకోవాలి. నేను చెప్పిన విధంగా చేసుకోర్రి, మంచిగా వస్తాయి. ఇట్లా వేసుకోవాలి, చెప్పినట్టు వేసుకోర్రి, బాగుంటాయి.